తాజా అంశాన్ని చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, RRR నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం RRR భూ నిర్వాసితులు అయితే ఆందోళన దిగారు. తమ భూములు కోల్పోతున్న వారందరూ కూడా తగిన పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు స్థానిక మంత్రి అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వచ్చినట్లు కూడా ఇక్కడ భూ నిర్వాసితులు చెప్తున్నారు. అయితే ఈ RRR నిర్మించడం వల్ల తమ భూములు మొత్తం కోల్పోతున్నాము, తనకి నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణంగా ఎవరైతే ఈ భూములు కోల్పోతున్నారో సుమారు మొత్తం కూడా ఇక్కడ 160 మంది రైతులైతే ఈ భూములు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా తగిన పరిహారం చెల్లించాలి. అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ ORR నుంచి సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో అయితే ఈ RRR నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ORR నుంచి కూడా మొత్తం 28 కిలోమీటర్ల పరిధిలోనే ఈ RRR నిర్మిస్తున్నారు. దీనివల్ల తమ భూములు మొత్తం కోల్పోతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా వెనకబడిపోయే అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నపాలంగా ఈ RRR అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మార్చాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ రైతులు అయితే హెచ్చరిస్తున్నారు. ఉన్నపలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి RRR అలైన్మెంట్ లో మరొకసారి చర్చించి మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితిగా ఉంది. ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ద్వారా రైతులు కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఇక్కడ ఆందోళన బాట అయితే పట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి వీరిని నివారిస్తున్న పరిస్థితిగా ఉంది. అయితే తాము ఎటువంటి ఆందోళన నిర్వహించము, ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు అయితే ఏమి చేయము, ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా తమ యొక్క పోరాటాన్ని వ్యక్తం చేస్తున్నామని కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితితో ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్.